వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మనం ఎంతో అద్భుతంగా మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 25వ భాగంలోకి ప్రవేశించాము. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ, మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ, మరి ఆ మహాత్ముల నుంచి తీసుకోవాల్సినటువంటి జ్ఞానం మనందరికీ అర్థమవుతూ అవగాహన చేసుకుంటూ మన జీవితంలో ఆచరించడానికి కావాల్సినటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ప్రారంభించుకుందాం. మరి నిన్నటి రోజున మరి సద్గురు తపస్వీజీ మరి ఆశ్రమంలో ఉండి ఒక సంవత్సరము తపస్సు చేస్తూ ఉంటే హిమాలయాల వైపు వెళుతూ ఉన్నటువంటి 5గురు మహానుభావులు వచ్చి ఆయన్ని కలుసుకోవడం. మరి ఇలాగా మేము వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ తెలిసింది ఒకానొక మహాత్ములు తపస్సు చేసుకుంటున్నారని, అందువల్ల మేము చూసి వెళ్దామని వచ్చామని చెప్పడం. ఆ విధంగా మరి 1 ఇయర్ కంప్లీట్ చేసుకోవడం. 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి దాని తర్వాత మరి అక్కడి నుంచి మరలా మరలా అక్కడ ఆయన కోసం దాని తర్వాత మరలా అరణ్యంలో ఒక 1 ఇయర్ తపస్సు కోసం అరణ్యానికి వెళ్ళడం. అక్కడ 1 ఇయర్ తపస్సు చేస్తూ ఉండగా మరి ఆయనకి మరి ఒకానొక అవధూత మరి ఇంగ్లీష్ లో లిటరేచర్ చేసినటువంటి ఆయన ఆశ్రమంలో ఈయన కోసం 6 నెలలుగా వెయిట్ చేస్తూ ఉంటే మరి ఈయన వచ్చి ఆయనకి కూడా మరి సన్యాస దీక్ష ఇవ్వడం. అలాగే స్వాతంత్ర సమరయోధులైనటువంటి బులుసు సాంబమూర్తి, సిద్ధలింగప్పలకు కూడా చక్కగా వారి యొక్క ఆ ఆ వారు రిక్వెస్ట్ చేయగా వారికి కూడా కాయకల్ప చికిత్స చేయడం అనేది జరగడం చూసాము. అలాగే ఆ విష్ణుధామంపై మరి అప్పటిలో ఉన్నటువంటి ఒకసారి యోగానంద గురువుల వారు కాషాయ వస్త్రధారి అయినటువంటి ఆయన మరి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి విష్ణునామం మీకు ఎవరు ఇచ్చారు ఎలాగానంటే ఇది ఒకానొక మరి రాజుగారు ఇచ్చారు అంటే ఆయన మరి ఈయన ఎంతో ప్యూర్ గా ఉంటారు. ఈయనకి ఎలాంటి కుళ్ళు కుచితాలు ఏమీ లేవు. సద్గురు తపస్వీజీకి అన్ని చెప్పడం. ఈయన ఇక ఆ యోగానందుల వారికి ఈయన దగ్గర ఎలాంటి పేపర్లు కానీ డాక్యుమెంటేషన్ కానీ ఏమీ లేదు అని అర్థం చేసుకుని మరి ఆ రోజుల్లో ఈయనకి రాసిచ్చినటువంటి మానకాపూర్ మహారాజ్ గారి ఆయన చనిపోతే ఆయన తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఈయన యోగానంద గారు ఆ విష్ణుధామాన్ని ఈయన మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. ఇది విన్న తర్వాత ఇది రిజిస్ట్రేషన్ అన్ని ఈయన పేరు యోగానంద గారు చేయించుకుని మరి ఆశ్రమాన్ని ఖాళీ చేయమని అడగగా మరి మరి తపస్వీజీతో పాటు ఉంటున్నటువంటి అప్పటిలో ఉన్నటువంటి న్యాయమూర్తి అనంతమూర్తి గారు అక్కడే ఉండడం. ఇది ఇలా కాదు, మనకి న్యాయం జరగవలసిందే అని పట్టుబట్టి మరి తిరిగి వెళ్ళి మళ్ళా అసలైనటువంటి సంగతి అంతా వివరించి తిరిగి ఆశ్రమాన్ని ఆ మరి స్వామీజీకి ఇప్పించడం అనేది నిన్నటి రోజున మరి మనం చూసాము. ఈ రోజు దాని కంటిన్యూషన్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి అలాగే తపస్వీజీ దగ్గర ఉన్నటువంటి సాంబమూర్తి గారు అతని ఆరోగ్యము కుదుట పడింది. ఒకసారి కాకినాడ రావాల్సిందిగా మరి తపస్వీజీని కోరడం జరిగింది. అందుకు తపస్వీజీ అంగీకరించారు. సాంబమూర్తి తపస్వీజీని మొదట చెన్నాపట్నము తర్వాత కాకినాడ తీసుకువెళ్లారు. సాంబమూర్తి చెన్నాపట్నంలోను కాకినాడలోను మంచి ప్రఖ్యాతి గల వ్యక్తి. అతని మిత్రులు చెన్నాపట్నంలోను కాకినాడలోను తపస్వీజీని దర్శించారు. వారందరూ కూడా స్వామి భక్తులైపోయారు. ధనవంతులైన కొందరు భక్తులు తపస్వీజీ కోసం బ్రహ్మాండమైన ఆశ్రమాన్ని కూడా నిర్మించారు. తపస్వీజీ లాంఛనప్రాయంగా 1951 అక్టోబర్ నెలలో ఆశ్రమంలో దానికి యోగాశ్రమం అనే పేరు పెట్టారు. సో ఈయనకి ఇక ఈ కాయకల్ప చికిత్స ద్వారా మరి ఈ సాంబమూర్తి గారు కూడా పూర్తిగా ఆరోగ్యవంతులైన తర్వాత ఆయన అప్పటికే ఆయన సరౌండింగ్స్, ఆయన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత కోటీశ్వరులు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలియడం, వాళ్ళందరూ కూడా ఇక స్వామీజీ భక్తులైపోవడం, వాళ్ళందరూ కలిసి ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. సో ఆ విధంగా మరి 1951 అక్టోబర్ నెలలో మరి దానికి ఒక పేరు కూడా పెట్టి యోగాశ్రమం అని పేరు పెట్టారు.
తపస్వీజీ ఆజ్ఞ మేరకు అనంతమూర్తి 2 నెలలు కాకినాడలో ఉండి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఆ సమయంలో స్వామి సచ్చిదానంద స్వామి, నారాయణదాసు, చెన్నా బసవప్ప కూడా కాకినాడలోనే ఉన్నారు. తపస్వీజీ కాకినాడ వచ్చినప్పుడు శివబాలయోగిని దర్శించారు. ఇద్దరు మహాత్ములు ఎలా పరస్పర పూజ్యభావం కలిగి ఉంటారో ఆ యోగి పుంగవుల సమావేశం మనకి తెలియజేస్తుంది. మరి శివబాలయోగి గురించి మనందరం కూడా వినే ఉంటారు కదా. మరి ఆయన ఒక మహాయోగి ఆయన. అలాంటి ఇద్దరు యోగులు గనక కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అని ఆ రోజు అక్కడ కలిసినప్పుడు అర్థమైందనమాట. శ్రీ శివబాలయోగి మొదటి పేరు సత్యరాజు. ఆయన తూర్పుగోదావరి జిల్లా ఆదివారపేట ఆదివారం అనే ఆదివారంపేట తూర్పుగోదావరి జిల్లా ఆదివారంపేట అనే కుగ్రామంలో 1935 జాన్యువరి 24న ఆయన జన్మించారు. ఆయన 3వ ఏట తండ్రి భీమన్న కాలధర్మం చేశారు. శివబాలయోగి గారి యొక్క 3వ సంవత్సరంలోనే వాళ్ళ నాన్నగారు కాలయోగం కాలధర్మం చెందారు. అప్పటి నుంచి తల్లి పార్వతమ్మే ఆయనకు పెంచి పెద్ద చేసింది. బాలయోగి బాల్యం నుంచి కూడా భగవద్భక్తి, నిజాయితీని ఎంతో కలిగి ఉండేవారు. 1949వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఆయనకు శంకరుడు ప్రత్యక్షమై ఒక మంత్రం ఉపదేశించి 12 సంవత్సరాల తపస్సు చేయమని ఆజ్ఞాపించడం జరిగింది. అసలు బాలయోగి అలాగా అయ్యారు అంటే గనక మరి ఆయనకి సాక్షాత్తు మరి ఆయన చిన్నప్పుడు ఆయన పేరు సత్యరాజు. ఆయన 3 సంవత్సరాలప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోవడం, మరి వాళ్ళ తల్లియే పెంచుతూ వచ్చారు. అయితే ఒకానొక 1949వ సంవత్సరము ఆయనకి సాక్షాత్తు శంకరుడు ప్రత్యక్షమయ్యి ఒక మంత్రం ఉపదేశించి మరి 12 సంవత్సరాలు తపస్సు చేయమని ఆజ్ఞాపించారు. శివబాలయోగి జీవితంలో ఈ అద్భుతమైన సంఘటన అకస్మాత్తుగా జరిగింది. ఆయన గోదావరి గట్టున 1 సంవత్సర కాలం తపస్సు చేయగా కొందరు దాతలు ఆయన కోసము ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించారు. సో శివుడు ప్రత్యక్షమయ్యి ఒక మంత్రం ఇచ్చి 12 సంవత్సరాలు మరి తపస్సు చేయమంటే ఇక ఎవరాగుతారు? మరి అలాగా 1 సంవత్సరం చెయ్యగా ఆయన చుట్టూతూ ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఈయనకు చక్కగా ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఆయన 12 సంవత్సరాల తపస్సు అంటే 1961 ఆగస్టులో ఆయనకి పూర్తయింది. అంటే శివ భగవానుడు చెప్పినట్లుగా మరి తపస్సు చేసుకుంటూ ఉండగా మరి ఆయన చెప్పినట్లుగానే తపస్సు మరి 12 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. తరువాత మరి ఆ ధ్యాన మందిరంలోనే ఉండి కొంతకాలము ఇంకా అలాగే 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా అలాగే కంటిన్యూ చేశారనమాట. ఆయన మరి 1963 ఏప్రిల్ 1వ తేదీన దిబ్బగిరి కొండల్లోని విష్ణు ఆశ్రమానికి వచ్చారు. ఇంతకుముందు తపస్వీజీ ధ్యానం చేసుకున్నటువంటి ధ్యాన మందిరంలో ఆయన కూడా బస చేశారు. ఆయన భక్తులు ఆయనకు బెంగుళూరులో ఒక బ్రహ్మాండమైన ఆశ్రమాన్ని నిర్మించారు. 1963 ఆగస్టు 7వ తేదీన శివబాలయోగి ఆశ్రమంలోకి ప్రవేశించి అందులో తపస్సు చేసుకుంటూ శిష్యులకు తత్వబోధ చేస్తూ వచ్చారు. ఇది సంక్షిప్తంగా శివబాలయోగి యొక్క చరిత్ర. అంటే శివబాలయోగి అంటే సత్యరాజు అనేటువంటి ఆయన ఏ విధంగా శివబాలయోగి అయ్యారు అంటే ఆయనకి సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యి మంత్రం ఇచ్చి 12 సంవత్సరాలు ధ్యాన దీక్ష చేయడం ద్వారా ఆయన అక్కడితో ఆగకుండా దాన్ని ఇంకా అలాగా కంటిన్యూ చేస్తూ ఆయన శివబాలయోగి కింద మరి ఆ విధంగా అయ్యారనమాట. అయితే మరి అక్కడ నుంచి మరి ఇది బెంగుళూరు వాస్తవ్యులు ప్రొఫెసర్ కెఆర్ రాఘవే చంద్రరావు గారు ఆంగ్ల కన్నడ భాషల్లో రాసిన శివబాలయోగి చరిత్ర చదివితే తపస్వీజీ శివబాలయోగుల సంబంధం గురించి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తపస్వీజీ యొక్క సద్గురు తపస్వీజీ మహారాజుకిను శివయోగ బాలాజీ గురించి కూడా ఒక ఆయన ఎవరు కేఆర్ రామచంద్రం గారు ఒక బుక్ కూడా రాశారట. అది గనక మనం చదివితే ఇంకా పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అది ఇంకా మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు. తపస్వీజీ 1951, 52 సంవత్సరాల్లో కాకినాడ యోగాశ్రమంలో నివసించారు. బులుసు సామమూర్తి గోదావరి గట్టుపై కూర్చుని తపస్సు చేస్తున్న బాలుడు శివబాలయోగి గురించి తపస్వికి చెప్పాడు. తపస్వి శివబాలయోగి తపస్సు చేస్తున్న ప్రదేశానికి కారులో తీసుకువెళ్లారు. ఆ ప్రదేశము యోగాశ్రమానికి సుమారు 20 మైళ్ళ దూరంలో ఉంది. తపస్వీజీ అక్కడికి వెళ్లిన సమయానికి బాలుడు బాహ్య స్మృతి లేకుండా
సంపూర్ణ తపస్సమాధిలో ఉన్నాడు. అరగంట సేపు బాలుని ఎదుట నిలబడ్డాడు తపస్వీజీ. కానీ బాలుడు ఏ మాత్రము బాహ్య స్థితికి రాలేదు. బాలుడి సమాధి స్థితిని చూసి అతడిని ఎంతో అభినందించారు తపస్వీజీ. తపోసాధనలో మరి ఇంతటి శిఖరాగ్రంలో అందుకున్న తపస్వీజీ ఆ సాధారణ జ్ఞానచక్షువు గల యోగి పుంగవుడు అయిన తన జ్ఞాన దృష్టితో శివబాలయోగి అప్పటికే సుమారు 300 సంవత్సరాలకు ముందు ఉత్తర భారతదేశంలో జన్మించిన జగద్గురు శ్రీ చంద్రుల వారి మరొక అవతారమని ఆయన కనుగొన్నారు. ఇది ఫ్రెండ్స్. మరి ఈ తపస్ తపస్వీజీ తపస్వీజీ మరి సద్గురు తపస్వీజీ ఈయనకి అసలు ఎలా తెలిసింది అంటే ఆ కాకినాడలో ఆశ్రమం కట్టించినటువంటి ఆయన ఇలాగా ఒక బాలుడు ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు స్వామి అని శివబాలయోగి గురించి చెప్పగా అతన్ని చూడడానికి వెళ్ళారనమాట తపస్వీజీ. 20 కిలోమీటర్ల దూరం ఉంటే కారులో ఆయన తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పటికే ఈ బాలయోగి ఎంతో పూర్తిగా అసలు బాహ్య స్మృతి అనేది లేకుండా పూర్తిగా అంతటి కఠోర దీక్షలో ఉంటే ఇంతటి ఇంతటి దీక్ష ఉన్నటువంటి ఎవరు అని చెప్పేసి ఆయన యొక్క తపస్సిద్ధితో తపస్వీజీ అప్పటికే ఎంతో అన్ని సిద్ధులు ఉన్నాయి ఆయనకి. ఆయన యొక్క సిద్ధితో అసలు ఈ బాలుడు ఎవరు అని ఆయన యొక్క జ్ఞానంతో ఆయన యొక్క తపశ్శక్తితో చూస్తే ఆ శివబాలయోగి ఎవరో కాదట. ఎవరు మరి ఉత్తర భారతదేశంలో జన్మించినటువంటి జగద్గురు శ్రీ శ్రీ చంద్రుల వారే మరొక అవతారం అని చెప్పేసి ఆయనకి అప్పుడు తెలిసిందనమాట. అంటే ఆల్రెడీ ఎంతో సద్గురువు అయినటువంటి మరి ఆయన మరలా ఇంకొక అవతారంలో బాలయోగిగా జన్మించారు అని ఈయనకి అర్థమైపోయింది అనమాట. అందుకనే మరి అంత చిన్న వయసులో సాక్షాత్తు మరి శంకరుడు వచ్చి ఇచ్చాడు అంటే ఊరికనే ఇవ్వలేదు కదా. అంటే చూడండి ఎందుకు ఇచ్చారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన యొక్క గత జన్మల సంస్కారం, ఆయన యొక్క గత జన్మలో ఆయన ఎవరు జగద్గురు శ్రీ చంద్రుల వారట. అందుకని ఈ విధంగా మన ఆయనకి చిన్నప్పటి నుంచే ఇంత ధ్యానం చేయాలి, చిన్నప్పటి నుంచే ఇలా ఉండాలి అనేటువంటిది అది కలిగింది. ఊరికనే అందరికీ కలగదు అని ఇక్కడ మరొకసారి అర్థమవుతుంది. ఈ రహస్యం బులుసు సాంబమూర్తికి ఇతర భక్తులకి చెప్పడమే కాకుండా కాకినాడలో జరిగిన ఒక సభలో కూడా ఆయన అందరికీ చెప్పడం జరిగింది. ఈ బాలుడు గురించి ఇప్పుడు కాదు, ఈయన చంద్రగిరి జగద్గురు శ్రీ చంద్రుల వారే ఈయన అని చెప్పడం జరిగింది. మరి తపస్వీజీ చేసిన ఈ బహిరంగ ప్రకటన వల్ల శివబాలయోగి కీర్తి ఇంకా ఈయన ఇంతటి మహా తపస్వి అయినటువంటి తపస్వీజీ మహారాజ్ ఈయన చెప్పేటప్పటికి ఇక బాలయోగి అంటే విపరీతమైనటువంటి పేరు అనేది కలిగిందనమాట. కొన్ని రోజులు గడిచాక తపస్వీజీ తిరిగి శివబాలయోగిని చూడడానికి మళ్ళా వెళ్ళారు. అప్పుడు కూడా బాలయోగి గాఢ సమాధిలోనే ఉన్నాడు. తపస్వీజీ తనతో పాటు శిష్యుడు చెన్నబసవప్పను కూడా తీసుకువెళ్లారు. 1 గంట వేచి ఉన్నారు తపస్వీజీ. కానీ శివబాలయోగి సమాధి నుంచి ఏ మాత్రమూ లేవలేదు. శ్రీ శివబాలయోగి నా పునర్జన్మ గురుదేవులు సద్గురు శ్రీ చంద్రమహారాజుల వారి యొక్క అవతారం. శ్రీవారి ధ్యానానికి మనం అంతరాయం కలిగించకూడదు. వారు ఈ రోజు సమాధి నుంచి లేవరు. ఇక్కడ నుంచి మనం వారిని మానసికంగా అర్పించుకుందాం. ప్రస్తుతానికి మనం ఇక వెళ్ళిపోదాం అని చెప్పి మరి శివబాలయోగి పాదాల ముందు కొన్ని పువ్వులు ఉంచి తిరిగి కాకినాడ వెళ్ళిపోయారు. ఇక మళ్ళా వెళ్ళేటప్పటికి ఇంకా మళ్ళా ఆయన ఇంకా తపస్సులోనే ఉన్నారు. ఈ చంద్రగిరి ఈయన ఎవరో ఈయనే కదా, ఈయన నాకు గురువు గారు, సో ఈయన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆయన్ని మానసికంగా ఆయన్ని పూజించుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, ఆయన డిస్టర్బ్ చేయొద్దని వెళ్ళిపోయారనమాట. ఇలాగ కొన్ని నెలల తర్వాత తపస్వీజీ శివబాలయోగిని చూడడానికి మరలా ఆదివారం పేట వెళ్ళాడు. ఈసారి ఆయనతో పాటు అనంతమూర్తి కూడా వెళ్ళారు. దారితో అనంతమూర్తితో మూర్తి, నేను నీకు చూపబోయే బాలయోగి గొప్ప మహాత్ముడు. ఆయన్ని పూజించడానికి తామర పువ్వులు ఇతర పూజా ద్రవ్యాలు కొను అని తపస్వీజీ ఆదేశించారు. ఇంక వెళ్ళేటప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తామర పువ్వులు అవి తీసుకెళ్ళాలి, నువ్వు కొను అని చెప్పారు. అనంతమూర్తి గురువు చెప్పిన వస్తువులు కొన్నారు. వాళ్ళు వెళ్ళిన సమయానికి శివబాలయోగి ధ్యాన మందిరంలో గాఢమైన యోగ సమాధిలో ఉన్నారు. తన ఎదుట ఎవరెవరు వేచి ఉన్నది, ఎంతమంది వేచి ఉన్నది ఆయనకు తెలియదు. నిశ్చల యోగ సమాధిలో నిమగ్నుడై ఉన్న 16 సంవత్సరాల బాలుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన బక్కపలచగా సుకుమారంగా ఉన్నారు. ఇంకా మీసం కూడా రాలేదు. బాలయోగి కౌపీనం మాత్రమే ధరించి ఉన్నారు. సుమారు మధ్యాహ్నం 11 గంటలకు ఆయన పెదవులు కదలడం మొదలయ్యాయి. ఆయన నోటి నుంచి వెలువడుతున్న
ప్రణవనాదం ఆశ్రమాన్ని అం ప్రణవనాదం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ శ్రవణానందకరంగా ఉంది. ప్రణవోచ్చారణ క్రమబద్ధంగా సాగుతోంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పైకి వికసిస్తున్న ప్రణవనాదం ఆగిపోయింది. ఆ నాదం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ఆగిపోయింది. యోగికి మాత్రం ఏ మాత్రమూ బాహ్య స్మృతి లేదు. ఓంకారం ఎంత అకస్మాత్తుగా బయటికి రావడం ఆరంభమైందో అంతే అకస్మాత్తుగా ఆగిపోయింది. మళ్ళా తపస్వీజీ బాలయోగిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన మరలా అదే గాఢ స్థితిలో ఉన్నారు. అయితే సడెన్‌గా ఆయన నోట్లో నుంచి ఓంకారం అనేటువంటి నాదం రావడం స్టార్ట్ అయింది. ఎలాగైతే స్టార్ట్ అయిందో చాలా అసలు వినసొంపుగా ఉందట అది. ఇక ఎలాగైతే వచ్చిందో మళ్ళా అదే విధంగా మళ్ళా ఆ ప్రణవనాదం అనేది మళ్ళా ఆగిపోవడం అనేది జరిగిందనమాట. తపస్వీజీ ఆయన భక్త బృందము ధ్యాన మందిరం నుంచి బయటికి వచ్చి పక్కనున్న ఆవరణలో కూర్చున్నారు. బాలయోగి తల్లి పార్వతమ్మ ధ్యాన మందిరం తలుపులు మూసి తాళం వేసేశారు. అప్పుడు తపస్వీజీ అనంతమూర్తితో నీవు దర్శించిన రమణ మహర్షి ఏ విధంగా అంతఃసమాధిలో నిమగ్నమై ఉంటాడో ఈ బాలుడు కూడా ఈ విధమైన యోగ సమాధిలోనే ఉన్నాడు. ఇతడు ధ్యాన యోగానికి ప్రతిరూపం. అలాంటి అద్భుత యోగం పూర్వజన్మలోనే తపస్సు పరిపక్వత చెందడం వలన మాత్రమే సంభవిస్తుంది. ఇతడు సాక్షాత్తు జగద్గురు శ్రీ చంద్రుల వారి అవతారం అని చెప్పాడు తపస్వీజీ. అంతటి మహాత్ముడు బాలుని అభినందించడం విశేషం. తపస్వీజీ హిందీలో చెప్పిన మాటలు అనంతమూర్తి ఆంగ్లంలోకి అనువదించి అక్కడ సమావేశమైన వారందరికీ కూడా చెప్పారు. ఈయనకి మరి హిందీ వచ్చు. మరి సో అక్కడికొచ్చిన వాళ్ళందరికీ కూడా ఈయన ట్రాన్స్‌లేట్ చేసి చెప్పారనమాట. ఈయనకి ఇంత గాఢ సమాధి మామూలుగా రాదు. ఇది గత జన్మలో ఆయన అలాంటి మరి ఆహ్, ఆహ్, జగద్గురు శ్రీ చంద్రుల వారు కాబట్టే ఇది సాధ్యమవుతుంది అని గూడా చెప్పారు. ఇది జరిగిన 5, 6 రోజుల తర్వాత తపస్వీజీ అనంతమూర్తి యోగాశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. అంతలో గరగర గ అంతలో నరసింహమూర్తి అనే ఒక పెద్ద మనిషి యోగాశ్రమానికి వచ్చి తనను పరిచయం చేసుకుని, మహాత్మా శ్రీ శివబాలయోగి ఆజ్ఞ మేరకు నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు వారిని దర్శించుకుంటున్నాను. బాలయోగి సద్ బాలయోగి సద్గురు తపస్వీజీని చూడాలని, వారితో సంభాషించాలని కుతూహలపడుతున్నారు. తపస్వీజీ మహారాజ్ అంగీకరిస్తే వారిని నేను నా జీపులో ఆదివారం పేట తీసుకువెళతాను అని మనవి చేశారు. అతని మాటలు అనంతమూర్తికి అనువాదం చేసి తపస్వీజీకి చెప్పారు. అప్పుడు మధ్యాహ్నం 2 గంటలైంది. వాతావరణం వేడిగా ఉంది. తపస్వీజీ ఆదివారం పేట వెళ్ళాలని ఇక నిర్ణయించుకున్నారు. తపస్వీజీ మరి నరసింహమూర్తి జీపులో భక్త బృందం కారులోనూ ఇక బయలుదేరారు. తపస్వీజీని నేరుగా శివబాలయోగి ధ్యాన మందిరానికి తీసుకువెళ్లారు నరసింహమూర్తి. శివబాలయోగి పులి చర్మం పరిచి బల్లపై కూర్చుని ఉన్నారు. తపస్వీజీని నవ్వుతూ ఆహ్వానించారు. ఒకరినొకరు నమస్కరించుకున్నారు. శివబాలయోగి కోరికపై తపస్వీజీని ఆయన కుడి పక్క ఉన్న బల్ల మీద కూర్చోమని చెప్పారు. ఇక అప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు ఈయనకి ఆయన లేసి అంతేకాదు శివబాలయోగి పక్కన ఒకటి చైర్ వేసి అక్కడ ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారనమాట. మరి ఆహ్, తపస్వీజీ అనంతమూర్తిని, ఇతర భక్తులను బాలయోగికి పరిచయం చేశారు. తర్వాత తపస్వీజీ శివబాలయోగితో మీరు ఈ మందిరంలో కొన్ని నెలలుగా తపస్సు చేస్తున్నారు. మీ ధ్యానానికి ఏదైనా ఆటంకం కలుగుతుందా చెప్పండి. ఈ ఇబ్బందిని తొలగించడానికి నేను ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఈ గది కిటికీ తలుపులు చెదలు తింటున్నాయి. చెదపురుగులు చేస్తున్న చప్పుడు వల్ల నా ఏకాగ్రతకు భంగం కలుగుతోంది. అంతకు మించి ఇతర ఇబ్బందులు ఏమీ లేవు అని జవాబు చెప్పాడు బాలయోగి. తపస్వీజీ తన పక్కనే ఉన్న శేషగిరిరావు అనే ఇంజినీర్ భక్తుడితో పాత తలుపులు తీసివేసి వాటి స్థానంలో మంచి టేకుకర్ర తలుపులు బిగించమని, అందుకు అయ్యే ఖర్చు తాను ఇస్తానని చెప్పారు. తప్పకుండా అలాగే చేస్తానని శేషగిరిరావు గురువుకు హామీ ఇచ్చారు. తర్వాత శివబాలయోగితో మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మాకు సెలవు ఇప్పించండి అని చెప్పి బయటకు వచ్చారు తపస్వీజీ. మరి ఇంకా భక్త బృందం అంతా బాలయోగికి నమస్కరించి బయటికి రాగానే బాలయోగి ధ్యానంలో మునిగిపోయారు. కళ్ళు మూసుకుని క్షణకాలంలో మరి సమాధిలోకి వెళ్ళిపోయిన బాలుడు అందరికీ కిటికీలో నుంచి కనిపిస్తున్నాడు. ధ్యాన మందిరం తలుపులు మూసి తాళం వేసింది పార్వతమ్మ. అందరూ శివబాలయోగి ధ్యాన మందిరానికి సమీపంలో ఉన్న దాక్షారామం వెళ్లి భీమేశ్వరుని దర్శించుకున్నారు. ఇంతలో పార్వతమ్మ అక్కడికి వచ్చి స్వామికి నమస్కరించి కొంత దూరంలో నిలబడింది. ఆమెకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని స్వామి అడుగగా, బాలుడికి రోజు ఒక గ్లాసు ఆవు పాలు తెచ్చి ఇవ్వడానికి తనకు కష్టంగా ఉంటుందని ఆ తల్లి చెప్పింది. చూడండి మరి అంతటి మహానుభావుడి తల్లికి మరి ఒక గ్లాసు పాలు ఇవ్వడానికి కష్టం ఉందంటే ఎంత బాధగా ఉంది. ఆ! చెప్పింది. వెంటనే తపస్వీజీ అక్కడ దగ్గరలో ఉన్న పాడి ఆవును, దూడను రూ. 200కు కొని
ఆమెకు బహుకరించి ఆవుకు దాణా కోసం 20 రూపాయలు నగదు కూడా ఇచ్చి, అమ్మాయి యోగికి ఉదయం ఒక గ్లాసు, సాయంకాలం ఒక గ్లాసు ఆవు పాలు ఇవ్వడంలో అశ్రద్ధ మాత్రం చేయకండి. యోగికి ప్రస్తుత స్థితిలో కావలసింది అదొక్కటే. దాణా కొని ఆవుని బాగా చూసుకోండి అని హితవు చెప్పాడు. బాలయోగికి సేవ చేయడంలో నిర్లక్ష్యం చూపించవద్దని అని చెప్పి వాళ్ళ అమ్మగారు కూడా చెయ్యం స్వామి అని చెప్పేసి హామీ ఇచ్చారనమాట. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా తపస్వీజీ బాలయోగిపై ఎంతటి గౌరవం ప్రదర్శించారో ఈ సంఘటన తెలియజేస్తుంది. ఇక్కడ వయస్సు కాదు ముఖ్యం, తపస్సులో వారు చేరుకున్న స్థితి అంత ప్రధానమైనది. ఆ తరువాత తపస్వీజీ శివబాలయోగిని 2 సార్లు కలుసుకుని అతనికి మంత్రోపదేశం కూడా చేశారు. సో ఈ విధంగా మరి బాలయోగిని కలుసుకుని మరి స్వామి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మరి చెప్పండి అంటే ఇలాగ గదులు తలుపులు మార్చమని, అలాగే వాళ్ళ అమ్మగారు కనపడితే ఏమమ్మా నీకేమన్నా ఇబ్బందిగా ఉందా అంటే ఇలాగా మాకు కొంచెం పాలు కష్టంగా ఉందంటే అప్పటికప్పుడు ఒక ఆవుని దూడని కొనిచ్చి చక్కగా మీరు పాలు ఇవ్వడంలో ఏ మాత్రము అశ్రద్ధ చేయకండి, ఇది చాలా చాలా అవసరం అని చెప్పి మరి అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. శివబాల యోగిని కలుసుకున్న తరువాత కొంతకాలం యోగాశ్రమంలో గడిపారు తపస్వీజీ. ఆ సమయంలో ఒకసారి సముద్ర స్నానం చేశారు, మరొకసారి కృష్ణానదిలో స్నానం చేశారు. తరువాత కాకినాడ నుంచి చెన్నాపట్నం వెళ్లి బులుసు సాంబమూర్తి దగ్గర కొంతకాలం బస చేశారు. అప్పుడు పిఠాపురం మహారాజు తపస్వీజిని దర్శించి చెన్నాపట్నంలో ఉన్న తన రాజగృహానికి కూడా ఆహ్వానించారు. తపస్వీజీ అతనికి ఆహ్వానాన్ని మన్నించి పిఠాపురం రాజువారి బంగళాకి వెళ్లారు. రాజు తన కుమారుడిని తపస్వీజీ తొడపై కూర్చోబెట్టాడు. పాలబుగ్గల పసివాడు తపస్వీజిని చూసి పకపకా నవ్వాడు. అందుకు రాజదంపతులు ఎంతో మురిసిపోయారు. పసివాళ్ల పరమాత్మ స్వరూపులు. తరువాత తపస్వీజీ దిబ్బగిరిలో విష్ణు ఆశ్రమానికి వెళ్లారు. తపస్వీజీ విష్ణు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు మైసూరు మహారాజు నుంచి ఆహ్వానం వచ్చింది. రాణా లక్ష్మణసింగ్ను వెంటబెట్టుకుని స్వామి మైసూరు వెళ్లారు. అప్పుడు రాజా జయచామరాజ్ వడయార్ సంస్థానాధిపతి రాజలాంఛనాలతో తపస్వీజీకి ఘనస్వాగతం లభించింది. కోటలోకి వెళ్లి మహారాజుకి, మహారాణికి, వారి కుటుంబ సభ్యులకు, రాజబంధులకు దర్శనమిచ్చారు. లోగడ 1939 సంవత్సరంలో తపస్వీజీ ఆనాటి మైసూరు మహారాజు రాజా శ్రీకృష్ణరాజు వడయార్కి కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మరి పెద్ద పెద్ద వాళ్ళతో మరి పరిచయం, మరి పిఠాపురం రాజువారి బంగళాకి వెళ్ళడం, అలాగే అక్కడి నుంచి మరి మైసూర్ మహారాజు వారి యొక్క సంస్థానానికి వెళ్ళడం అనేది కూడా జరిగింది. ఇక మైసూర్ మహారాజు దర్శనమిచ్చిన తరువాత తపస్వీజీ ఉత్తర భారతదేశంలో మరలా తిరిగి విష్ణుధామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు నుంచి వెళ్లిపోయేందుకు టంకూరు వెళ్లి అనంతమూర్తితో ఒక రోజు గడిపి అతని కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వదించి మరి ఈ సంఘటన 1955 సంవత్సరంలో జరిగింది. తర్వాత స్వామి సచ్చిదానంద వెంట పెట్టుకుని మద్రాసు వెళ్లి అక్కడి నుంచి విష్ణుధామానికి మళ్ళా తిరిగి వెళ్ళిపోయారు. ఇలా బెంగళూరు, మైసూరు వెళ్ళిన తర్వాత ఆయనకి లోపల ఎలా అనిపిస్తే అలాగనమాట. మళ్ళా విష్ణుధామానికి కోడ్బాను ప్రాంతమైనటువంటి అక్కడలో ఒక విష్ణుధామం ఉంది కదా, ఫస్ట్ ఆయన ఉన్నారు కదా, అక్కడికి మళ్ళా వెళ్ళాలని అనిపించి మళ్ళా అక్కడికి ప్రయాణం అయ్యారు. విష్ణుధామం కోసి రైల్వే స్టేషన్కి 5 మైళ్ళు, మధురా నగరానికి 30 మైళ్ళ దూరంలో ఉంది. తన వర్ణ కుటీరంలో నివసిస్తూ యథాప్రకారం తపస్సు చేసుకుంటున్న కాలం గడుపుతూ ఉన్నారు. శిష్యులు స్వామి సచ్చిదానం స్వామి నారాయణదాసులు గురువుకు అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. తపస్వీజీకి కావలసిందల్లా 2 పూటల మితాహారం. చాలా కాలం పాటు గుహల లోపలే మరి ఏకాంతంగా తపస్సు చేసిన తపస్వీజీకి అంతకు మించి ఇక వేరే సేవలు ఏముంటాయి? ఇక ఆయనకి కావాల్సిందల్లా, ఆయనకి సేవలంటే ఇంకేముంటాయి? ఆయనకి టైంకి కొంచెం అల్పాహారం కొంచెం టైంకి ఇవ్వడమే. అది వాళ్ళిద్దరు శిష్యులు కూడా చాలా చక్కగా అక్కడ చూసుకుంటూ ఉన్నారు. మరి కౌపీనం ధరించి ఒక చిన్న మొలపట్టి కట్టుకునేవారు అంతే. 185 సంవత్సరాల వయస్సు పైబడ్డ ఆయన శరీరము వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటూ చాలా దృఢంగానే ఉంది. చూడండి, 185 సంవత్సరాలట అప్పటికి కూడా ఆయన బానే ఉంది. కొద్దిపాటి మరి అతిమూత్ర వ్యాధి తప్ప ఆయనకి ఏ విధమైనటువంటి అనారోగ్యము లేదు. ఆహారము చక్కగా జీర్ణమవుతోంది. దంతాలు దృఢంగా ఉన్నాయి. చెవులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. 1955 సంవత్సరం మధ్యకాలం వరకు రోజులు చాలా సుఖంగా గడిచిపోయాయి. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యము నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. అప్పటి వరకు బాగున్నారు. ఇక 1955 సంవత్సరం నుంచి
ఇక నెమ్మదిగా ఆయన యొక్క ఆరోగ్యం అనేది నెమ్మదిగా క్షీణించడం అనేది మొదలైందనమాట. ఇక తన ఆరోగ్యం గురించి ఆయన శిష్యులకు ఏమీ చెప్పలేదు. ఎంతటి బాధనైనా సరే ఆయనే భరిస్తూ వచ్చారు. ఆయన తొడలలో 2 గడ్డలు వచ్చాయి. కొద్ది రోజులు అవి పెరిగి పెద్దవై ఆయన్ను నడవనివ్వకుండా చేసేశాయి. ఆయుర్వేదాన్ని అవపోసబడిన తపస్వీజీ వాటి చికిత్సకు కావాల్సిన ఔషధం గురించి శిష్యులకు తెలియచేయలేదు. తన శారీరక ఆరోగ్యం విషయమై ఆహ్, ఎక్కు అంత పట్టించుకోకుండా ఎక్కువ కాలం ధ్యానంలోనే ఉన్నారు. ఆయనకి అసలు కాయకల్ప చికిత్స తెలుసు. ఆయుర్వేదం అంటే ఇంకసలు ఆయనకి ఎంతో మందికి మరి చక్కటి వైద్యం గూడా చేశారు. కానీ ఆయన ఈసారి ఆయన తొడల్లో వచ్చినటువంటి ఆ గడ్డల గురించి మాత్రం చాలా నెగ్లెక్ట్ చేసేసి ఇక ధ్యాన సాధనలోనే ఉంటూ వచ్చారనమాట. అది గమనించినటువంటి శిష్యులు మహారాజ్ మీరు ఎంత పెద్ద గడ్డలతో ఎంత బాధపడుతున్నట్లు మేము గమనించాము. మీ బాధ తగ్గడానికి మేము ఏమి చేయాలో దయచేసి మాకు ఆజ్ఞ ఇవ్వండి అని వేడుకున్నారు. సరే దాని గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి కళ్ళు మూసుకున్నారు తపస్వీజీ. అంతకంటే ఆయన ఒత్తిడి చేయలేకపోయారు శిష్యులు. శిష్యులు అడిగారు కానీ ఆయన్ని ఎక్కువ ఒత్తిడి చేయలేకపోయారనమాట. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో తపస్వీజీకి విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది. జనసంచారం లేని అరణ్యంలో ఏమి చేయాలో పాలుపోలేదు శిష్యులకు. వాళ్ళు కూడా ఎంతో కలవరపడ్డారు. గురువుకు ఒప్పించి ఝాన్సీ పట్టణం తీసుకువెళ్లారు. అక్కడ తపస్వీజీ పూర్వ శిష్యుడు బిహారీ లాల్ వాసిష్ఠ ఉన్నారు. అతడు భవనానికి తీసుకువెళ్లారు. వాసిష్ఠ పురపాలక సంఘ అధ్యక్షుడు. అతని గురువుకు చాలా చక్కటి సదుపాయాలు గల బస ఏర్పాటు చేశారు. చికిత్స కోసం ప్రముఖ వైద్యులను ఏర్పాటు చేశారు. చికిత్స చేస్తున్న వైద్యుడు పట్టణంలో గల సుప్రసిద్ధ శాస్త్ర వైద్యుడు విఆర్ దామ్లేని కూడా సంప్రదించారు. శస్త్రచికిత్సకు మీరు అంగీకరిస్తారా అని వైద్యులు తపస్వీజీని అడిగారు. తపస్వీజీ నవ్వుతూ నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరాన్ని నేను ఇక మీకు అప్పగిస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పారు. దేహాభిమానం లేని దేహ అభిమానం ఏమాత్రం లేనటువంటి తపస్వీజీ శస్త్రచికిత్సకు యోగి అనుమతి పొంది ఆయనకు ఒక పెద్ద వైద్యశాలకు తీసుకువెళ్లారు. డాక్టర్ దామ్లే అతని సహచరులు యోగిని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. శస్త్రచికిత్స చేయడానికి మొత్తుమందు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎంతటి బాధనైనా నేను ఓర్చుకోగలనని చెప్పారు. చూడండి అనస్థీషియా గాని ఏమీ నాకు ఇవ్వద్దు, నేను ఓర్చుకుంటానని చెప్పారు. చికిత్స చేసే తొడలలో పెరిగిన ఆ యొక్క గడ్డలు, వ్రణాలను తొలగించారు. తర్వాత వైద్యులు కుట్టి కట్లు కట్టారు. తపస్విజీ లేచి నిలబడి మామూలుగా నడిచి వెళ్లి తన కోసం వేచి ఉన్న కారులో కూర్చున్నారు. ఈసారి తపస్విజీని సుందరబాబు అనే మరొక భక్తుని ఇంటికి తీసుకువెళ్లారు. ఎందుకంటే అతని భవనం అందరికీ అందుబాటులో ఉంటుంది. తపస్వీజీ సుందర్లాల్ భవనంలో విశ్రాంతి పొందుతూ ఉన్నారు. డాక్టర్ దామ్లే అతని అనుచరులు ప్రతిరోజు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో వైద్య సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. వారు ఎంత ప్రయత్నించినా గాయాలు మాత్రం మానట్లేదు. గాయాలు ఒక అడుగు పొడవు, ఒక అంగుళం లోతు ఉన్నాయి. చికిత్స వల్ల వ్రణాలు నయమవుతున్నా అన్నటువంటి సూచనలు ఏ మాత్రమూ కనిపించట్లేదు. కుట్లు విప్పాక చర్మమేమో పూడిపోవట్లేదు. కొత్త చర్మమేమో రావట్లేదు. కొత్త సమస్య ఎదురైంది. ఆయన జీర్ణకోశం పూర్తిగా దెబ్బతింది. కనీసం పాలు, పండ్లు గూడా జీర్ణం కావడం లేదు. రోజుకు శరీరం క్షీణిస్తూ వచ్చింది. అలాగా 1955 అక్టోబర్ మొదటి వారానికి ఆయన కండరాలు పటుత్వాన్ని కోల్పోయాయి. ఆయనను పడక మీద కూర్చోబెట్టడానికి బలంగా ఉన్న నలుగురి సహాయం అవసరమయ్యేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన స్పృహ కానీ, ఉత్సాహం కానీ ఏ మాత్రమూ కోల్పోలేదు. ఆయన ప్రసన్నవదనంపై చిరునవ్వు ఎప్పుడూ గూడా మరి తొణికిసలాడుతూనే ఉంటుంది. అబ్బబ్బా! చూడండి మరి. ఆయన ఆయన 2 తొడల్లో పెద్ద పెద్ద వ్రణాలు అంటే గడ్డల్లాంటివి వచ్చాయి. ఈయనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. తపస్వీజీకి ఇంకా చికిత్స చేసుకునేటువంటి ఇంట్రెస్ట్ ఆయనకి దేహం మీద అభిమానం పోయింది. లేకపోతే 3 సార్లు కాయకల్ప చికిత్స చేయించుకున్నారు. ఆయనకి ఆయుర్వేద ఔషధ మూలికలన్నీ తెలుసు. ఆయన అనుకుంటే ఆయనకి ఎంతసేపు ఆయనకి ఫస్టు ఆయన అక్కడి నుంచి ఆయనకి ఇక దేహ అభిమానం ఇక ఉండాలని ఆయన అనుకోలేదు. అందుకని చెప్పేసి ఇక ఏదో శిష్యులు అడుగుతున్నారు కదా అని చేయండి అంటే, ఓకే. మీ ఇష్టం చేసుకోండి అని వాళ్ళ మీద వదిలేశారు. వాళ్ళ బాధ చూడలేక. వాళ్ళు చేశారు గానీ, ఆ యొక్క చికిత్స ఏ మాత్రం గూడా ఎక్కడ గూడా ఇంప్రూవ్‌మెంట్ అనేది వాళ్ళు డాక్టర్సు కనిపించక వాళ్ళకి ఏమి అర్థం అవ్వట్లేదనమాట.
మహాతపస్వి కాయకల్ప చికిత్స పొందిన యోగి అయిన ఆ మహానుభావునికి రోగ లక్షణాలు ఏమిటని మరి అందరికీ సందేహం కలవచ్చు. ఇక్కడ ఒక విషయం ఆలోచించవలసి ఉంటుంది. శరీరం నుంచి దృష్టిని అంతర్ముఖం చేసే యోగులకు నాడులతో శక్తి మదనం ప్రారంభమవుతుంది. ఆ మదనం ఫలితంగా నాడులను ఆశ్రయించి ఉండే ప్రాణము శుద్ధం అవ్వడానికి నాడులలో ఉండే చెడు వేడి అంతా కూడా బయటికి చిమ్ముతుంది. అప్పుడు ఆ వేడి ఒక్కొక్క రోగం రూపంలో బయటపడుతుందని యోగ శాస్త్రం చెబుతుంది. కానీ సామాన్యుల్లో నాడీబంధం, అభిమానం అనే 2 గ్రంథుల వలన ఆత్మతేజం కప్పబడి ఉంటుంది. అయితే గ్రంథిచ్ఛేదనమైన యోగులలో ఆత్మశక్తి దాని అనుభవం నాడుల్లో స్పష్టంగా కనబడుతుంది. శరీరగతమై సుషుమ్న అనే శక్తి నాడి తన 2 కొనల్లో సూక్ష్మ నాడులను ఒకవైపు, స్థూల నాడులను ఒకవైపు పొందుతుంది. వీటిలో ఆజ్ఞాచక్రంలో సూక్ష్మనాడులచే ఏర్పడే బంధము రుద్రగ్రంథి, మూలాధార చక్రంలో స్థూల నాడులలో ఏర్పడే బ్రహ్మగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి విభేదం అవడానికి ముందు సంభవించే నాడీ మదనం వలన సాధారణంగా మలమూత్ర సంబంధమైనటువంటి బాధలు మొదలవుతాయి. రుద్రగ్రంథి విభేదనం ఆసన్నమవుతున్న కొద్దీ రక్తము, వీర్యము, మెదడు వీటికి సంబంధించిన బాధలు కలుగుతాయి. ఇవి బయటికి రోగ లక్షణాలుగా కనిపించినప్పటికీ యోగుల్లో ఈ దేహ సంబంధమైనటువంటి బాధలు యోగ శక్తి అంతిమ స్థితికి చేరడం వల్ల కలుగుతున్నాయని గ్రహించాలి. సో, ఇలాంటివన్నీ ఎందుకు సడెన్‌గా మరి అలా జరుగుతున్నాయి అంటే, ఇది ఇక వాళ్ళ యొక్క అంతిమ స్థితికి వాళ్ళు దగ్గరలోకి వచ్చారు అని మనమిక అర్థం చేసుకోవాలనమాట ఇంకా. మరి మరి శస్త్రచికిత్స ఆశించినా గూడా ఫలితం ఏమాత్రము ఇవ్వలేదు. ఎన్నో వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ తపస్విజీ ఆరోగ్యం మెరుగయ్యే సూచనలు మాత్రం ఏమీ కనిపించలేదు. పరమ గురువుకు చివరి సమయం దగ్గర పడుతుందని, ఆయనిక దక్షిణ భారతదేశాన్ని దర్శించడం జరగదు అని సచ్చిదానంద నారాయణదాసులకు అనుమానం కలిగింది. గురువుకు చివరిసారి దర్శించుకోమని శిష్యులందరికీ కూడా ఇక సందేశం పంపించేశారు. ఇక వీళ్ళకి అర్థమైపోయింది. అనంతమూర్తికి కూడా వార్త అందింది. అతడు తన కుమారుడు గౌతముని వెంటబెట్టుకుని అనంతమూర్తి ఝాన్సీ పట్టణం రావడమే ఇదే మొదటిసారి. సుందరబాబు పట్టణంలో ప్రముఖమైన వ్యక్తి కాబట్టి అనంతమూర్తి అతని భవనాన్ని తేలికగా కనుక్కోగలిగాడు. అతను అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నానికి వచ్చాడు. కొందరు భక్తులు ముందుగా వచ్చారు. అనంతమూర్తి గురువు విశ్రాంతి తీసుకుంటున్న గదిలోకి ప్రవేశించిన సమయానికి 7-8 మంది శిష్యులు ఆ గదిలోనే ఉన్నారు. తపస్వీజీ కళ్ళు మూసుకుని అతి కష్టంగా శ్వాస తీసుకుంటున్నారు. సచ్చిదానందం గురువు చెవి దగ్గర ముఖం పెట్టి, గురు మహారాజ్ అనంతమూర్తి వచ్చారు అని చెప్పాడు. తపస్వీజీ కళ్ళు తెరిచి అనంతమూర్తి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ చూపులోని ఆప్యాయత, ఆ నవ్వులోని ఆదరణ అనిర్వచనీయము. ఇక ఇంక చివరి గడియలు వచ్చేసాయి. ఇక అనంతమూర్తి వచ్చాడు అని ఇక నెమ్మదిగా చెవిలో చెప్తే చూడగానే శిష్యుని చూడగానే ఈయనకి హ్యాపీగా చక్కటి చిరునవ్వు, ఆప్యాయత అనేది కనిపించింది. మరి ఇంత దూరం నువ్వొక్కడివే వచ్చావా? ఎవరినైనా తోడు తీసుకొని వచ్చావా? అని కూడా ప్రశ్నించారు. గౌతముని నాతో పాటు తీసుకువచ్చాను అని చేతులు 2 జోడించి సమాధానం చెప్పాడు అనంతమూర్తి. ఏడి? అని అడుగగా గౌతముడి దగ్గరికి వచ్చి గురువుకు నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. తపస్వీజీ ప్రశ్నించగా తాను డిసెంబర్ నెలలో సముద్రయానం చేసి ఇంగ్లాండ్ వెళుతున్నట్లు గౌతముడు చెప్పాడు. ఇక ఇలాగా గౌతముడిని తీసుకొచ్చానంటే ఏంటి అని పలకరిస్తారు కదా! చూడండి ఆ స్థితిలో కూడా ఆయన అడిగితే ఇలాగ నేను డిసెంబర్‌లో ఇలాగ ఇంగ్లాండ్ వెళ్తున్నాను అని గౌతముడు చెప్పాడన్నమాట. పిల్లాడు గదా! భగవంతుడు నిన్ను ఇంగ్లాండ్‌లో కాపాడతాడు అని తపస్వీజీ ఆశీర్వదించారు. మరణశయ్యపై ఉన్నప్పటికీ తపస్వీజీ ఆశీర్వచన పూర్వక ఆదర వాక్కులు అక్కడ సమావేశమైన అందరి హృదయాలు కలిచివేశాయి. ఒక పక్క ఆయన అంత బాధపడుతూ కూడా మరి ఆయన యొక్క శిష్యులకి ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అంటే మరి ఎంతటి గొప్ప విషయం. గౌతముడి శరీరంలో దుఃఖము కంపించిపోతుంది. వాళ్ళందరికీ లోపల నుంచి బాధ ఈయన ఇంత ఇలా ఉంది అని. ఈ కొద్ది మాటలకే తపస్వీజీ అలసిపోయారు. ఈ 2 మాటలు మాట్లాడినందుకు ఆయన అలసిపోయారు. నీరసం వల్ల 3 నిమిషాల పాటు దగ్గడం మొదలుపెట్టారు. అంతలో నారాయణదాసు ఆయనకి కొద్దిగా వేడి నీళ్లు పట్టాడు. దగ్గు కాస్త తగ్గింది. తపస్వీజీ కళ్ళు మూసుకునే ఉన్నారు. 1 గంట వరకు ఆయన కళ్ళు తెరవలేదు. అనంతమూర్తి, గౌతముడు గురువు మంచం దగ్గరకు వెళ్లి ఆయన శరీరంపై కప్పబడిన కాషాయ వస్త్రాన్ని తొలగించి చూశారు. దృఢమైన ఆయన కండరాలు ఏ విధంగా కరిగిపోయాయి. శరీరము శిథిలమైపోయింది. మరి వ్రణాలు బొడ్డు వరకు వ్యాపించాయి. అందుచేత ఆయన కాళ్ళు నడవడానికి ఏ మాత్రము వీలు కావడం లేదు. వ్రణాల నుంచి రక్తం కారుతూ ఉంది. పాలు తాగడం అనే మాట అటుంచి కనీసం మంచినీళ్లు కూడా
ఇవ్వనంత ఆయన జీర్ణ కోసం పటుత్వాన్ని కోల్పోయింది. ఆయనకిప్పుడు కావాల్సిందల్లా 2 చుక్కల గ్లూకోజ్ నీళ్లు. ఆ నీళ్లు తాగడానికి కూడా నలుగురు, ఐదుగురు ఆయన నడుము కింద చెయ్యి వేసి నెమ్మదిగా కూర్చోబెట్టాలి. ఈ నీళ్లు గుటకలు వేశాక తిరిగి నెమ్మదిగా పడుకోవాలి. ఇలాంటి విపరీతమైన శారీరక బాధను, కలవరపాటును చెందకుండా ఏమాత్రము కలవరపాటు చెందకుండా అసలు శరీరమే లేనట్లు సునాయాసంగా ప్రశాంతంగా ఉన్నారు యోగీశ్వరులు. తెరలు తెరలుగా దగ్గు విపరీతంగా వస్తుంది. దగ్గు లేక మరి ఆయాసపడుతున్నారు. ఏ క్షణంలోనైనా ఆయన శ్వాస ఆగిపోవచ్చు. ఇది ఇప్పుడు ప్రస్తుత మహా ఆయన యొక్క స్థితి అన్నమాట. సో ఈ విధంగా ఆయన యొక్క చివరి గడియలలోకి ఈయన ఆ రావడం జరిగిందనమాట. సో అంటే చూడండి ఆయన అన్ని అన్ని సంవత్సరాలు ఆయన జీవితం అంతా కూడా మరి అంత తపస్సు చేసినప్పటికీ ఆయనకి కూడా మరి ఈ చివరి దశల్లో ఇలాంటి అనారోగ్యం వచ్చిందంటే మరి చూడండి మనం ఎంత చెప్పండి మనం 1 గంట 2 గంటలు ధ్యానం చేసే మనకి దగ్గు రాకూడదు, తుమ్ము రాకూడదు, ఏమీ రాకూడదు అని ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటాం మనందరం. కానీ మహానుభావులు ఎవరికైనా సరే వాళ్ళ మరింకా అంతిమ టైంకు వచ్చేటప్పటికి ఇలాగ మహానుభావులు కూడా ఇలాంటి స్థితిని ఫేస్ చేశారు అనేటువంటి ఆయన అంత గొప్ప తపస్సు చేసినప్పటికి కూడా ఆయన ఆ చివరి కాలంలో మరి ఆయనకి అనారోగ్యం రావడం ఆహ్, చూస్తే మరి ఎలాంటి వారికైనా మరి తప్పదు అన్నట్లు మనకిక్కడ కనిపిస్తుంది. అలాగే మరి అలాంటి సమయంలో కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన లోపల ఎక్కడ బాధ అనేది లేదు. ఆయనకి శారీరకంగా ఆయన యొక్క శరీరము సహకరించట్లేదు కానీ, ఆయన మనసులో ఎలాంటి బాధ లేదు. మరి ఈవెన్ ఆయనకి ఆపరేషన్ చేసేటప్పుడు కూడా నాకు అనస్థీషియా వద్దు. నేను దాన్ని తట్టుకుంటాను అంటే మామూలు మనం ఒక చిన్న నొప్పినే మనం తట్టుకోలేం. మరి అలాంటి ఆయన ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం అనస్థీషియా తీసుకోకుండా మరి ఉండడం. అలాగే అలాంటి పరిస్థితుల్లో గూడా ఆయన శిష్యులందరికీ గూడా ఆయన ఆహ్, బ్లెస్సింగ్స్ ఇవ్వడం. ఆ! అలాగే మరి ఆహ్, మహానుభావులు వాళ్ళకి తెలుసు. ఆహ్, ఇక అలాగే బాలయోగిని కలుసుకోవడం. ఆ బాలయోగి ఎవరో కాదు మరి ఆయన గతంలో మరి ఆయన యొక్క గురువుగారే అని తెలుసుకొని ఆయనకి కావాల్సినటువంటి గురువుగారు మీకేమన్నా మరి ఏమన్నా కావాలంటే చెప్పండి అని తలుపులు మార్పించడం. మా తల్లికి ఒక ఆవు, దూడ మరి ఆహ్, కొని ఇవ్వడం. చూసారా మహానుభావులు వాళ్ళెవ్వరూ కూడా ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క ఆడంబరాలు గాని, భౌతికమైనటువంటి సంపదలు గాని వాళ్ళకెక్కడా ఏమీ ఎప్పుడూ ఆశించట్ల. వాళ్ళకి అనేక సిద్ధులు, అంతంత సిద్ధులు, అంతంత ధ్యానము, అంతంత చేసి చూడండి వాళ్ళు వాళ్ళ కోసము, పాలు కోసం వాళ్ళమ్మ ఇబ్బంది పడుతున్నా సరే మరి ఏమి వాళ్ళ సిద్ధుల్ని ఉపయోగించకుండా మరి అంటే మహానుభావులు ఇలాగా ఉంటారు. వాళ్ళ కోసం ఏమి అడగరు అన్న విషయం మరొకసారి ఇక్కడ మనం తెలుసుకున్నాము. అలాగే ఎలాంటి వారికైనా మరి అన్ని గంటలు మరి తపస్సాధనలో ఉన్నటువంటి ఆయనకి కూడా మరి ఆ చివరి సమయంలో మరి కొంత అనారోగ్యం రావడం. ఎందుకంటే మరాయన 3 సంవత్సరాలు కాయకల్ప చికిత్స చేసుకున్నారు. కానీ, ఈసారి మరి ఆయన వద్దు అని అనుకున్నారు కాబట్టి, ఆయన ఏమీ చేసుకోలేదు. ఆయనకెంతో ఆయుర్వేదం అన్నీ తెలుసు. ఆయనక చివరి దశ వచ్చేసింది అని ఆయన రెడీ అయిపోయారు కాబట్టే, మరి ఆ విధంగా వాళ్ళున్నారు అని కూడా మనకిక్కడ ఎంతో చక్కగా అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్. ఆహ్, ఇది మనం ఈరోజు స్వాధ్యాయంలో తెలుసుకున్నటువంటి చక్కటి జ్ఞానము. ఈ జ్ఞానాన్ని అందించినటువంటి మరి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి మన స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.